ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. 3 నెలల్లో అనర్హతపై నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ స్పీకర్ను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ తీర్పుతో బీఆర్ఎస్లో సంబరాలు చేసుకుంటున్నారు. తీర్పు కాపీలో సుప్రీంకోర్టు కీలక విషయాలు వెల్లడించింది. 10 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాల్సిందే అని స్పీకర్కు సూచించింది. 3 నెలలు దాటకుండా నిర్ణయం తీసుకోవాలన్న ధర్మాసనం అనర్హత పిటిషన్లపై స్పీకర్ విచారణకు ఆటంకాలు కలిగించొద్దని స్పష్టం చేసింది. సాకులు చెప్పి విచారణ వాయిదా వేద్దామంటే కుదరదని తేల్చి చెప్పింది. అలా చేస్తే రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడినట్టే అని స్పష్టం చేసింది. ఎమ్మెల్యేలంతా అనర్హత విచారణ ఎదుర్కోవాల్సిందే అంటూ సుప్రీంకోర్టు చెప్పుకొచ్చింది. న్యాయస్థానమే అనర్హత వేటు వేయాలన్న విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది. హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది. పార్టీ మారుతోన్న ఎమ్మెల్యేల పట్ల పార్లమెంటే చట్టం తీసుకురావాలని సుప్రీం అభిప్రాయపడింది. అటు సుప్రీంకోర్టు తీర్పు స్పీకర్కు పెట్టిన డెడ్లైన్పై గడ్డం ప్రసాద్ స్పందించారు. న్యాయ నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ధర్మాసనం కీలక తీర్పుపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి పార్టీ ఫిరాయించారని పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద సుప్రీంకోర్టులో జనవరి 15న స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. అదే రోజు ఎమ్మెల్యేలు పరిగి శ్రీనివాసరెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాళే యాదయ్య, టి ప్రకాష్ గౌడ్, ఎరికిపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, ఎం సంజయ్ కుమార్ పార్టీ ఫిరాయించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద, జగదీష్ రెడ్డి, పల్లా రాజేశ్వరరెడ్డి, చింతా ప్రభాకర్, కల్వకుంట్ల సంజయ్ రిట్ పిటిషన్ వేశారు. ఆ తర్వాత వాదనలు జరుగుతుండగానే మార్చి 18న బీజేపీ ఎమ్మెల్యే ఎలేటి మహేశ్వర్ రెడ్డి మరో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. దానం నాగేందర్ను ప్రతివాదిగా చేర్చారు. ఆ పిటిషన్లన్నింటినీ కలిపి విచారించినటువంటి ధర్మాసనం ఏప్రిల్ 3న తీర్పును 8 వారాలకు రిజర్వ్ చేసింది. ధర్మాసనంలో సీజేతో పాటు జస్టిస్ వినోద్ చంద్రన్ ఉన్నారు. తెలంగాణ స్పీకర్ కార్యదర్శి తరపున న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. కౌశిక్ రెడ్డి తరపు సుందరం వాదించారు. ఇక అనంతరం ఇరుపక్షాల వాదనలను ముగించిన సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఎమ్మెల్యేల అనర్హత తుది తీర్పుపై సుప్రీంకోర్టు 3 నెలల డెడ్లైన్ పెట్టింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. సుప్రీంకోర్టు నిర్ణయాన్ని రాహుల్ గాంధీ కూడా స్వాగతిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రాహుల్ తన సిద్ధాంతానికి కట్టుబడి ఉండాలన్నారు. 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు ఖాయమని కేటీఆర్ తెలిపారు. బై ఎలక్షన్స్కు బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధంగా ఉండాలని కేటీఆర్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు తీర్పును బీఆర్ఎస్ స్వాగతిస్తోందని ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ తెలిపారు. స్పీకర్ 3 నెలల్లోనే నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిందన్నారు. స్పీకర్ కాలయాపన చేయొద్దని సుప్రీంకోర్టు వెల్లడించిందన్నారు. రేవంత్ రెడ్డి ప్రజాస్వామ్యంపై గౌరవం ఉంటే పార్టీ మారిన 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను రాజీనామా చేయించాలన్నారు. ఉప ఎన్నికలు ఎలా వస్తాయని మాట్లాడిన రేవంత్కి ఈ తీర్పు చెంపపెట్టలాంటిదన్నారు. సుప్రీం తీర్పు బీఆర్ఎస్ సాధించిన విజయమని అన్నారు. ఉప ఎన్నికలు ఎప్పుడొచ్చినా బీఆర్ఎస్ సిద్ధంగా ఉందన్నారు. ఈరోజు సుప్రీంకోర్టు స్వీకరించి ఇచ్చిన తీర్పుని బీఆర్ఎస్ పార్టీ స్వాగతిస్తూ ఉంది. సుప్రీంకోర్టు యొక్క తీర్పు సంచలన తీర్పు, ఇది ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్. 3 నెలల వ్యవధి స్పీకర్కి సుప్రీంకోర్టు పెట్టినా నేను ఈరోజు ముఖ్యమంత్రి గారికి చెప్తా ఉన్నాను, ముఖ్యమంత్రి గారికి సూచిస్తా ఉన్నాను, మీరు ప్రజాస్వామ్యం పైన గౌరవం ఉంటే, మీ యొక్క పరిపాలన పనితీరుపై నమ్మకం ఉంటే 3 నెలలు స్పీకర్ నిర్ణయం గురించి వెయిట్ చేయకుండా తక్షణం ఈ 10 మంది ఎమ్మెల్యేలని రాజీనామాలు చేపించి మరి ఎన్నికలకు వస్తే ఈ యొక్క శాసన వ్యవస్థ యొక్క డెమోక్రటిక్ సిస్టంలో మన పార్లమెంటరీ
ఒక వ్యవస్థ గౌరవాన్ని కాపాడిన వాళ్ళు అవుతామని చెప్పి ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి గారికి సూచిస్తా ఉన్నాను. ఒకానొక సందర్భంలో ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినారు, బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్లోకి వచ్చినారు, ఉప ఎన్నికలు ఎలా వస్తాయి అధ్యక్ష అని చెప్పి అసెంబ్లీలో ప్రశ్నించినాడు. ఈరోజు ముఖ్యమంత్రి గారికి సుప్రీంకోర్టు చెంపపెట్టు లాంటి సమాధానం ఇస్తూ ఉప ఎన్నికలు ఎలా వస్తాయో సమాధానం వారి తీర్పు ద్వారా లభించింది ఈరోజు ముఖ్యమంత్రి గారికి అని చెప్పి సందర్భంగా మనకి. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు తీర్పుపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్పందించారు. బీఆర్ఎస్ పార్టీ తీరు చూస్తే 100 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు వెళ్లినట్లుగా ఉందని ఆయన విమర్శించారు. 10 ఏళ్ల అధికారంలో ఉన్న బీఆర్ఎస్ 60 మంది ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుందని చెప్పారు. బీఆర్ఎస్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని ఆయన మండిపడ్డారు. శాసనసభలో పార్టీలను విలీనం చేసుకున్నామని గొప్పలు చెప్పుకున్నారని ఆయన ధ్వజమెత్తారు. సుప్రీం తీర్పుపై స్పీకర్ ప్రసాద్ నిర్ణయం తీసుకుంటారన్నారు. స్పీకర్కు విశేష అధికారాలు ఉంటాయని ఆయన గుర్తు చేశారు. సుప్రీంకోర్టు కూడా స్పీకర్ నిర్ణయం ప్రకారం జరగాలని చెప్పిందని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు సుప్రీంకోర్టుకు వెళ్లి కొంతమంది శాసనసభ్యుల్ని అనర్హత వేటు వేపించాలని చెప్పని ఓ ప్రచారము అయిపోయింది, వాళ్ళ పదవులు రద్దు అవుతున్నాయి, ఉప ఎన్నికలు వస్తున్నాయని చెప్పని పగటి కళలు కన్నటువంటి వాళ్ళు 100 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు బయలుదేరినట్టుగా 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు సుమారు 60 మంది వరకు ఈ 10 సంవత్సరాలు ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, ఎంపీలను, జెడ్పీ చైర్మన్లను, అనేక వందల జెడ్పీటీసీలను, ఎంపీటీసీలను చేర్చుకొని ప్రజాస్వామ్యాన్ని కూని చేసినటువంటి వాళ్ళు ఏకంగా పార్టీలని మేము శాసనసభలో శాసనమండలిలో విలీనం చేసుకున్నామని గొప్ప చెప్పిన వాళ్ళు ఆనాడు స్పీకర్కి అధికారం ఉంటుందని చెప్పని డంకా బజాయించి చెప్పినటువంటి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ విధానం లచ్చగా వాళ్ళ పార్టీ నుంచి వెళ్లిపోయినటువంటి వారి శాసనసభ్యత్వం రద్దు చేపిస్తామని, వాళ్ళ శాసనసభ్యత్వం రద్దు అయిపోయిన ఉప ఎన్నికలకే మీ సిద్ధమని ఏదైతే ప్రచారాలు చేసినటువంటి వాళ్ళకి ఈరోజు నేను మొదటి చేస్తున్నాం. మాకు న్యాయస్థానాలంటే గౌరవం ఉంది. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్కు లేదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. గతంలో కాంగ్రెస్, టీడీపీ, బీఎస్పీ, వైసీపీ, సిపిఐ సభ్యులను బీఆర్ఎస్ చేర్చుకుందన్నారు. 4 పార్టీలను విధ్వంసం చేసిన బీఆర్ఎస్ ఇవాళ చిలక పలుకులు పలుకుతోందని మండిపడ్డారు. రాష్ట్రంలో మిగతా పార్టీలు ఉండొద్దని గతంలో కక్కుర్తిపడ్డ కేసీఆర్ ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్కు సానుకూలంగా ఉంటే గగ్గోలు పెడుతున్నారని విమర్శించారు. దళిత ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పిన కేసీఆర్ దళిత వ్యక్తి సీఎల్పీ లీడర్ అయితే సహించలేకపోయారని దుయ్యబట్టారు. ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ తీసుకునే నిర్ణయాన్ని స్వాగతిస్తామన్నారు. ఆయన వెలగబెట్టిన టైంలో మనకు 2014-18 టెన్యూర్లో టీడీఎల్పీని 15 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే 12 మంది ఎమ్మెల్యేలని మొత్తం పార్టీ అట్లా ఉండగానే టీఆర్ఎస్లో విలీనం చేసుకున్నారు. ఆ రోజు అది టీఆర్ఎస్ పార్టీ. తర్వాత 5 మంది పైచిల్కి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలని కూడా ఆ రోజు విలీనం చేసుకున్నారు. రెండో దఫా ఆయన 18 నుంచి 23 కాలంలో ఆయన వెలగబెట్టిన టైంలో ఏకంగా సిఎల్పీని మర్జీ చేసుకున్నాడు. బట్టి విక్రమార్క గారు సిఎల్పీ నాయకుడిగా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్నది, వాళ్ళను ఇలా రాజకీయంగా ఓడగొట్టిందే కాంగ్రెస్ పార్టీ. కానీ టెక్నికల్గా టీఆర్ఎస్ పార్టీ ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ కాకముందు సిఎల్పీని మర్జీ చేసుకున్నది. సిఎల్పీ లేదు అంటే కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ లేకుండా చేసిన రాజ్యాంగ వ్యతిరేక శక్తి ఎవరు అని అంటే మొదట బీజేపీ ఉంటే తర్వాత బీఆర్ఎస్ అయింది. ఎవరి దాన్ని చూసుకొని చేసింది ఇది? బీజేపీ మాకు ఎక్కడ పోయినా ప్రొటెక్టర్గా ఉంటుందనే ఉద్దేశంతోనే అంత పెద్ద ఎత్తున రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి బీఆర్ఎస్ చేసిన ఏదైతే రాజ్యాంగ వ్యతిరేక చర్య ఉందో అది భారతదేశానికే అదొక మచ్చలాంటి, భారతదేశ రాజ్యాంగ వ్యవస్థకి ఒక మచ్చలాంటి చర్యలు చేసింది. కాళేశ్వరం కుంగుబాటుపై ఏర్పాటు చేసిన కమిషన్ నివేదిక రాష్ట్ర సర్కార్కు చేరింది. ఇరిగేషన్ శాఖ చీఫ్ సెక్రటరీ రాహుల్ బొజ్జాకి సీల్డ్ కవర్లో పీసీ ఘోష్ కమిషన్ నివేదికను అందించింది. అనంతరం రాహుల్ బొజ్జా రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శికి కమిషన్ రిపోర్టును అందించారు. (2024) మార్చి 14న కాళేశ్వరం కుంగుబాటుపై కమిషన్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం.
ఇప్పటి వరకు 7 సార్లు కమిషన్ గడువు పొడిగించిన ప్రభుత్వం 2025 జూలై నెలాఖరులో తుది నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఈ విచారణలో భాగంగా కేసీఆర్, హరీష్, ఈటెల్ను కమిషన్ విచారించింది. మొత్తం 119 మందిని పీసీ ఘోష్ కమిషన్ విచారించింది. 15 నెలల పాటు లోతుగా విచారణ చేసింది. 2023లో కుంగిన అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డ బ్యారేజ్పై ప్రశ్నించింది. ఇక ఇవాళ్టితో పీసీ ఘోష్ కమిషన్ గడువు ముగియనుండడంతో ఇరిగేషన్ శాఖ చీఫ్ సెక్రటరీకి తుది నివేదికను అందజేశారు. అసలు నివేదికలో ఏముంది, ఎవరిని బాధ్యులు చేయబోతున్నారు అనే దానిపై ఆసక్తి రేపుతోంది. తెలంగాణ సచివాలయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. నీటిపారుదల శాఖ అధికారులతో మంత్రి ఉత్తమ్ రివ్యూ నిర్వహించారు. కాళేశ్వరం కమిషన్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది. కాళేశ్వరం కమిషన్ నివేదికను మంత్రి ఉత్తమ్ అధ్యయనం చేయనున్నారు. హైదరాబాద్లో అమెరికా కాన్సుల్ జనరల్గా తన పదవీ కాలాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న జెనిఫర్ లారెన్స్కు మంత్రి శ్రీధర్ బాబు వీడ్కోలు పలికారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే చేనేత చీరను ఆమెకు బహూకరించారు. తెలంగాణ అమెరికా మధ్య సత్సంబంధాలను బలోపేతం చేసేందుకు జెనిఫర్ లార్సన్ విశేష కృషి చేశారని కొనియాడారు. విద్యా, వాణిజ్య రంగాల్లో భాగస్వామ్యాన్ని పెంపొందించడంలో కీలకంగా వ్యవహరించారన్నారు. ఆమె అందించిన సహకారం, దార్శనికతకు రాష్ట్ర ప్రభుత్వం తరపున కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రోజుల్లో కూడా తెలంగాణ, అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం అయ్యేలా సహకారం అందించాలని కోరారు. మీనాక్షి నటరాజన్ జనహిత పాదయాత్ర కొనసాగింది. పరిగి నుంచి ఈ యాత్ర ప్రారంభించారు ఆమె. పాదయాత్రలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. అంతకుముందు చిలుకూరు బాలాజీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్, మంత్రి శ్రీధర్ బాబులు ప్రత్యేక పూజలు చేశారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఈ పాదయాత్ర తొలి విడతలో భాగంగా జూలై 31 నుంచి ఆగస్టు 4 వరకు పరిగి, ఆంధోల్, ఆర్మూర్, ఖానాపూర్ నియోజకవర్గాల్లో సాగుతుంది. నారాయణపేట జిల్లాలో ఎమ్మెల్సీ కవిత పర్యటించారు. కానుకుర్తి గ్రామంలో కొడంగల్, నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు భూ నిర్వాసితులతో కవిత సమావేశమయ్యారు. తమ సమస్యలను ఎమ్మెల్సీ కవితకు వివరించారు భూ నిర్వాసితులు. వారి డిమాండ్లకు సంపూర్ణ మద్దతు ఇచ్చారు ఎమ్మెల్సీ కవిత. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును రేవంత్ రెడ్డి పూర్తిగా పక్కన పెట్టేశారని విమర్శించారు ఆమె. పాలమూరు బిడ్డ అని చెప్పే సీఎం రేవంత్ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును విస్మరిస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ గారు మొన్న దిగిపోయే నాటికి 95% పనులు పాలమూరు రంగారెడ్డిలో అయిపోయినాయి. ఇప్పుడు ఎట్లుందంటే ఏనుగు వెళ్ళింది తోక చిక్కింది అన్నట్టుంది. మరి కేసీఆర్ గారు దిగంగానే పాలమూరు బిడ్డను నేను, పాలమూరు పులి బిడ్డను అని చెప్పుకునేటటువంటి రేవంత్ రెడ్డి గారు పదవి ఎక్కిండ్రు. ఆయన ఎక్కిన తర్వాత ఆయన ఆలోచన ఏముండాలని మేము కోరుకున్నామంటే ఆ మిగిలిన 5% పనులు చేసుకుంటే తక్షణమే పాలమూరు జిల్లా మొత్తం కూడా పచ్చబడుతుంది. దాంతోపాటు రంగారెడ్డి మంచిగా అవుతుంది. దాంతోపాటు నల్గొండలో ఒక 60,000 ఎకరాలకు నీళ్లు వస్తాయని మనం అనుకున్నాం. కానీ ఆయన కేవలం ఒకటే పంతం పట్టుకున్నాడు. పాలమూరు రంగారెడ్డి అనేటటువంటిది పూర్తయితే ప్రజలందరికీ కేసీఆర్ గారే గుర్తొస్తాడు. కాబట్టి పాలమూరు రంగారెడ్డిని పక్కకు పెట్టడం వల్ల ఏం జరిగింది? ఇవాళ తెలంగాణ హైకోర్టులో కొత్తగా నియమితులైన 4 జడ్జిలు ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్ గాడి ప్రవీణ్ కుమార్, జస్టిస్ రామకృష్ణారెడ్డి, జస్టిస్ సుద్దాల చలపతిరావు, జస్టిస్ గౌస్ మీరా మొయినుద్దీన్తో సీజే జస్టిస్ ఆపరేష్ కుమార్ సింగ్ ప్రమాణం చేయించారు. హైకోర్టులో జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు న్యాయమూర్తులు, లాయర్లు హాజరయ్యారు. హైకోర్టులో లాయర్లుగా ఉన్న ఈ 4గురిని జడ్జీలుగా నియమించాలంటూ సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. దీంతో వారి నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 28న ఆమోదముద్ర వేశారు. దీంతో రాష్ట్ర హైకోర్టులో జడ్జీల సంఖ్య 30కి చేరుకుంది.
ఆగస్టు 18 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. 10 రోజుల పాటు అసెంబ్లీ నిర్వహించేటువంటి అవకాశం కనిపిస్తోంది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, పథకాలపై అసెంబ్లీలో వివరించనున్నారు. అమరావతి రాజధానికి సంబంధించి ప్రత్యేక చర్చ చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. కొన్ని కీలక బిల్లులను కూడా అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. తెలుగు రాష్ట్రాల్లో బనకచెర్ల హీట్ నడుస్తోంది. మా నీళ్లు మాకే అంటున్నాయి ఏపీ, తెలంగాణ. ప్రాజెక్టులపై ఏపీ మినిస్టర్ లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బనకచెర్లపై తగ్గేదే లేదన్నారు. పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్టు నిర్మించుకుంటే ఎగువ రాష్ట్రాలు ఎందుకు అభ్యంతరం చెబుతున్నాయో అర్థం కావడం లేదన్నారు ఆయన. తెలంగాణలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై తామెన్నడూ అభ్యంతరం చెప్పలేదన్నారు. ఆనాటి ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టినప్పుడు మనం ఏనాడు అడ్డుపడలేదే. ఎందుకంటే గోదావరి మిగులు జలాలు సముద్రంలోకి వెళ్తున్నాయి. సముద్రంలోకి వెళ్ళే బదులు మనం మిగులు జలాలు ఆపుకుని మన ప్రాంతాలు మనం లిఫ్ట్ చేస్తే ఏంటండి? ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఏ జలాలైతే తెలంగాణ ప్రాంతం దాటి ఆంధ్ర రాష్ట్రానికి వచ్చిన తర్వాత ఒక ప్రాజెక్ట్ నిర్మించుకుని ఆ నీళ్ళని మనం తీసుకెళ్తున్నాం రాయలసీమకి. అంటే తెలంగాణ దాటి వచ్చింది. రివర్స్లో ఎవడు నీళ్ళు తీసుకెళ్ళాలి కదా, టేలెండ్ ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తుంది? సముద్రంలోకి వెళ్తుంది స్వామి ఆ నీళ్ళు. అది తీసుకెళ్తే ఎందుకండి వాళ్ళు అంత ఇబ్బంది పడుతున్నారు? నాకు అదే ఆశ్చర్యంగా ఉంది. ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? మళ్ళీ అట్లయితే మీరు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎందుకు కట్టారు? రెగ్యులేటరీ కమిటీ అప్రూవల్ ఉందా మీకు? అరే మిగులు జలాల్ని మనం సముద్రంలోకి పోయే జలాల్ని మేము లిఫ్ట్ చేసి మేము పెట్టుకున్నాం అంటే కావాలని ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి తెలుగు వాళ్ళ మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఇట్స్ నథింగ్ బట్ దట్. ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నాను. తెలంగాణలో పెట్టుబడులు వచ్చినప్పుడు ఏనాడైనా మేము ఆపామా, అడ్డుకున్నామా? ఏనాడైనా ఒక లెటర్ రాసామా? కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళి రాకూడదు, ఇది చేయకూడదు, అది చేయకూడదు, ఏనాడైనా మేము అడ్డుకున్నామంటే తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసం? లేదు. అలాంటిది ఈరోజు కావాలని రాజకీయ లబ్ధి కోసం ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. సింపుల్. ఇది మిగులు జలాలు కాదు అని వాళ్ళు చెప్పమనండి. సముద్రంలోకి వెళ్ళే జలాలు కాదు అని వాళ్ళు చెప్పమనండి. నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. సముద్రంకి వెళ్ళే నీళ్ళు మేము ఆపుతున్నాం, మళ్ళీ కాళేశ్వరం ఎందుకు కట్టారు? వాళ్ళు స్టడీ చేసి కట్టారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటనలో ఉద్రిక్తత నెలకొంది. జగన్ని చూడ్డానికి భారీగా వచ్చిన జనం అశేషంగా తరలివచ్చారు. పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు తరలివచ్చారు. దీంతో వైసీపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది. అంతటితో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. వైసీపీ కార్యకర్తలను చెదరగొట్టారు. అంతకుముందు నెల్లూరు జైల్లో కాకాణితో జగన్ ములాఖాత్ అయ్యారు. అటు నెల్లూరులో నల్లపురెడ్డి శ్రీనివాస్ రెడ్డి వద్ద టెన్షన్ నెలకొంది. నల్లపురెడ్డి నివాసం సమీపంలో కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. దీంతో వైసీపీ శ్రేణులను పోలీసులు చెదరగొట్టారు. నివాసానికి రాకుండా పోలీసులు ముళ్లకంచె వేశారు. దీంతో రోడ్డుపై బైఠాయించి ప్రసన్న కుమార్ రెడ్డి నిరసన వ్యక్తం చేశారు. జగన్ తన నివాసానికి తీసుకెళ్లే వరకు నిరసన విరమించేది లేదని తేల్చి చెప్పారు. ఈరోజు రాష్ట్రంలో లిక్కర్ మాఫియా చేశారు. రాష్ట్రంలో లిక్కర్ షాపులు అన్నీ కూడా ఎవరికి ఉన్నాయి అని అందరికీ తెలుసు. ఏ నియోజకవర్గానికి వెళ్ళినా కూడా ఆ ఎమ్మెల్యే ఆ లిక్కర్ మాఫియా కార్టెల్ బాసు అని చెప్పి ఎవడైనా చెప్తాడు. ఎంఆర్పి రేటు కన్నా ఎక్కువ రేటుకు లిక్కర్ అమ్ముతున్నారు అన్న సంగతి కూడా అందరికీ తెలుసు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఇదంతా కనిపిస్తూ ఉంది. డిఐజీల ఆధ్వర్యంలో డిఎస్పీల ఆధ్వర్యంలో సిఐలు, వీళ్ళే ఒక ముఠా, మాఫియా ముఠా. వీళ్ళే డబ్బులు కలెక్ట్ చేస్తారు, వీళ్ళే అలా అమ్మనిస్తారు, అలా అమ్మిన దానికి వీళ్ళే డబ్బులు తీసుకుంటారు, వీళ్ళే ఎమ్మెల్యేలకు డబ్బులు ఇస్తూ ఉన్నారు. చివరికి ఎమ్మెల్యేలకింత, చంద్రబాబుకింత, మధ్యలో పోలీసులకింత. వల్లభనేని వంశీని ఒక కేసు అయిపోయిన తర్వాత మరో ఒక కేసు చిత్రహింసలు పెడుతూ జైల్లో పెట్టారు ఈ పెద్ద మనిషి. ఎంపీ మిథున్ రెడ్డిని కేవలం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాలేజీలలో స్టూడెంట్గా ఉన్నప్పుడు ఇద్దరు కలిసి చదువుకున్నారని, ఆ కలిసి చదువుకున్నప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు నాయుడు చెప్పుతో కొట్టినాడు అని చెప్పి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిన్నప్పుడు చేసిన ఆ చిన్న గొడవ చంద్రబాబు నాయుడు మనసులో ఎంతగా నాటుకొని పోయింది అంటే ఏకంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకును ఎట్ట తిరిగి జైల్లో పెట్టాలా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మనక్షోభ కలిగించాలా,
అని ఎంత సేడిస్టిక్గా ఆయన వ్యవహరిస్తూ ఉన్నాడు అని చెప్పడానికి ఇదొక నిదర్శనం. పాపం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏం తప్పు చేసినాడో నాకైతే తెలియదు. కేవలం ఆయన చంద్రగిరి కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యే కావడం. ఇదే చంద్రగిరి కాన్స్టిట్యున్సీ చంద్రబాబు నాయుడు సొంత కాన్స్టిట్యున్సీ. 1978లో ఆయన కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉండి పోటీ చేసి 17,000తో ఓడిపోయినాడు చంద్రగిరి కాన్స్టిట్యున్సీలో 1983లో. ఈ చంద్రగిరి నియోజకవర్గం ఆయన చేతుల్లో నుంచి వెళ్ళిపోయింది అని భాస్కర్ను వేధించి జైల్లో పెట్టించే కార్యక్రమాలు చేస్తా ఉన్నాడు. చివరికి భాస్కర్ ఒకడే కాదంట, భాస్కర్ కొడుకు మొన్న కంటెస్ట్ చేసినాడు. పాపం లండన్ నుంచి వచ్చినాడు పాపం ఆ పిల్లోడు కూడా మొన్న కంటెస్ట్ చేసినాడు. ఆ పిల్లోని కూడా కేసులో పెట్టినారు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఏం తప్పు చేశాడని చెప్పి గోవర్ధన్ అన్నను జైల్లో పెట్టారని అడుగుతా ఉన్నా. ఏకంగా 14 కేసులు. ఒక కేసు అయిపోతూనే ఆ కేసు అయిపోయిన వెంటనే మరో కేసు పెడతా ఉన్నారు. పెట్టి మళ్ళీ జైల్లో తాను ఉండే కాలాన్ని పొడిగిస్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని, అయ్యా చంద్రబాబు, నువ్వు చేసే ప్రతి పని కూడా ఒక తప్పుడు సాంప్రదాయానికి నువ్వు విత్తనం విత్తుతున్నావు. ఇదే విత్తనం రేపొద్దున వృక్షం అవుతుంది. నువ్వు ఏదైతే ఇత్తుతావో అదే పండుతుంది. రేపొద్దున ఎల్లకాలం నీ ప్రభుత్వమే ఉండదు. అధికారులు కొంతమంది అనుకుంటా ఉండొచ్చు, మేము రిటైర్ అయిపోతామనో, లేకపోతే వీఆర్ఎస్ తీసుకొని పోతామనో, ఇక్కడ నుంచి కనపడకుండా విదేశాలకు వెళ్ళిపోతామేమో అని చెప్పి అనుకుంటా ఉండొచ్చు. ప్రతి అధికారికి చెప్తా ఉన్నా, 7 సముద్రాల అవతలున్నా చెప్తా ఉన్నా, రిటైర్ అయి ఉన్నా కూడా చెప్తా ఉన్నా, విఆర్ఎస్ తీసుకొని ఉన్నా కూడా చెప్తా ఉన్నా, ప్రతి ఒక్కరిని కూడా పిలిపించి మీరు చేసిన ప్రతి పని కూడా చట్టం ముందర నిలబెట్టి మీ అందరికీ కూడా ఖచ్చితంగా శిక్ష పడేలా ఖచ్చితంగా అడుగులు పడతాయని మాత్రం ప్రతి ఒక్కరిని హెచ్చరిస్తా ఉన్నా. మీ ఎమ్మెల్యేలు ఎంత హేయంగా మాట్లాడుతూ ఉన్నారు అని చెప్పడానికి నిదర్శనం రోజమ్మ గురించి సిట్టింగ్ ఎమ్మెల్యే, నగరి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఎలాంటి మాటలు మాట్లాడాడు. చెప్పడానికి కూడా సిగ్గుపడే మాటలు, సిగ్గుపడాల్సిన మాటలతో రోజమ్మను హేయంగా మాట్లాడితే ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారని అడుగుతా ఉన్నా. మా మాజీ మంత్రి రజనమ్మ ఎంతటి దారుణమైన భాషతో మీ తెలుగుదేశం నాయకులు మాట్లాడారు అని అడుగుతా ఉన్నా. నేను అడుగుతా ఉన్నా, ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు మీ మంత్రుల ఇళ్లకు, మీ ఎమ్మెల్యేల ఇళ్లకు ఇదే మాదిరిగానే మా వాళ్ళను కూడా పంపించి హత్య చేయించే కార్యక్రమం మొదలెడితే రేపొద్దున రాజ్యాంగం అనేది బతుకుతుందా అని అడుగుతా ఉన్నా. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అనేది ఏమైనా ఉంటుందా అని అడుగుతా ఉన్నా. ఎలాంటి బీజం వేస్తా ఉన్నారు చంద్రబాబు, సిగ్గుతో తలంచుకోవాలా నువ్వు చేస్తా ఉన్న పనులకు అని చెప్పి చంద్రబాబు నాయుడిని గట్టిగా మందలిస్తా ఉన్నా. మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్పై హోంమంత్రి అనిత విరుచుకుపడ్డారు. నేరాలు చేసి జైల్లో ఉన్న వారిని జగన్ కలుస్తున్నారని విమర్శించారు. గంజాయి బ్యాచ్ క్రిమినల్స్కి జగన్ మద్దతిస్తున్నారని మండిపడ్డారు. మహిళలపై వైసీపీ నేతలు నీచంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. తీర్థయాత్రలు, జైత్రయాత్రలు, విజయయాత్రలు, దండయాత్రలు, ఓదార్పు యాత్రలు చూశాం. ఇప్పుడు జగన్ జైలు యాత్రలు చూస్తున్నామని ఎద్దేవా చేశారు. పరామర్శల పేరుతో బల ప్రదర్శన చేస్తామంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. నిదర్శనంగా మనం భావించే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. నీచంగా వ్యక్తిత్వ హననం చేసేటట్టుగా, కనీసం సమాజం హర్షించకుండా ఉండేటట్టుగా అలాంటి మాటలు మాట్లాడినప్పుడు అలాంటి వ్యక్తిని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు అంటేనే నిజంగా చాలా జుగుప్సాకరంగా ఉందండి. ఎందుకంటే మాట చెప్తున్నా అంటే నీకు ఆ నేత మీద నీకు ఒక టైప్ ఆఫ్ అభిమానం ఉండొచ్చు, లేదు మీ నేత అని చెప్పి ఒక అండదండలుగా ఉండాలి అని అనుకోవచ్చు. కానీ నువ్వు బయటకు వచ్చి ఎవరిని పరామర్శిస్తున్నావు అన్న సంగతి ప్రజలు కూడా గమనిస్తున్నారనేది మినిమం కామన్ సెన్స్ లేకుండా. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి తుమ్మల హేమంత్ రెడ్డితో కడప ఎంపీ అవినాష్ రెడ్డి నామినేషన్ వేయించారు. కడప జిల్లా పరిషత్ కార్యాలయంలో ఎన్నికల అధికారి ఓబులమ్మకు నామినేషన్ పత్రాలు అందించారు. ప్రమాదవశాత్తు మృతి చెందిన జెడ్పీటీసీ సభ్యుడు మహేశ్వరరెడ్డి కుమారుడు హేమంత్ రెడ్డిని వైసీపీ అభ్యర్థిగా అధిష్టానం నిర్ణయించినట్లు అవినాష్ రెడ్డి తెలిపారు. యువకుడైన హేమంత్ను పులివెందుల ప్రజలు ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. పులివెందుల మరియు ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడింది. అందులో భాగంగా ఇవాళ పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరైతే గతంలో మహేశ్వర్ రెడ్డి జెడ్పీటీసీ గారు గంగమ్మ తిరునాళ్లలో రథం ఊరేగింపులో ప్రమాదవశాత్తు
చనిపోయారో మహేశ్వర్ రెడ్డి అన్న కుటుంబం నుంచే మరి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేయించడం జరిగింది. మరి పులివెందుల మండల ప్రజల ఆశీస్సులు ఆ కుటుంబంపై ఉంచవలసిందిగా, గొప్ప ఆధిక్యతతో ఆ కుటుంబాన్ని గెలిపించవలసిందిగా పేరు పేరున ప్రతి ఒక్కరిని మనవి చేస్తూ అటు ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం ఒకటి చోటు చేసుకుంది. లిక్కర్ స్కామ్లో డబ్బును మళ్లించిన షెల్ కంపెనీలను తనిఖీ చేయడం కోసం సిట్ టీం ముంబై వెళ్ళింది. ఆ కంపెనీలకు మద్యం ముడుపులు మళ్లించడం కోసం ఏర్పాటు చేసినట్టుగా సిట్ గుర్తించింది. లిక్కర్ కేసులో షెల్ కంపెనీలను కూడా సిట్ నిందితులుగా చేర్చింది. నందమూరి బాలకృష్ణ ఇటు సినిమాలు అటు రాజకీయాలతో బిజీగా గడుపుతున్నారు. కొద్ది రోజులుగా అఖండ 2 చిత్ర షూటింగ్లో బిజీగా ఉన్న హిందూపురం ఎమ్మెల్యే పార్లమెంట్ ఆవరణలో సందడి చేశారు. విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తాను ప్రతిరోజు పార్లమెంటుకు సైకిల్పై వస్తానని చెప్పి ఆ సైకిల్ను బాలకృష్ణకు చూపించారు. బాలయ్య ఆ సైకిల్పై ఎక్కి కాసేపు సందడి చేశారు. అనంతరం ఆయన పార్టీ ఎంపీలతో కలిసి స్పీకర్ ఓం బిర్లాతో సమావేశమయ్యారు. అనంతరం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు. తన నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై వినతులు అందజేసినట్లు తెలుస్తోంది. కర్నూలు జిల్లా కొల్లిమిగండ్లలో లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయ ప్రారంభోత్సవంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఏఆర్ కానిస్టేబుల్పై చేయి చేసుకున్నాడు మంత్రి అనుచరుడు. లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రారంభోత్సవం కార్యక్రమంలో తనను ఆలయంలోకి పంపించాలంటూ కోరాడు. మంత్రి అనుచరుడు మదన్ భూపాల్ రెడ్డి రద్దీగా ఉండడంతో పోలీసులు నిరాకరించారు. దీంతో అక్కడున్న ఏఆర్ కానిస్టేబుల్ బూతులు తిరుగుతూ చేయి చేసుకున్నాడు మంత్రి అనుచరుడు. నాకు కొంచెం తిక్కుంది, దానికి లెక్కలేదు. ఏదైనా మాట్లాడతా, ఏమైనా చేస్తా. తిమ్మిని బమ్మి చేస్తా, బమ్మిని తిమ్మి చేస్తా. క్యారెక్టర్ ఆర్టిస్టుకు పనికిరానుడికి హీరో వేషం వేయిస్తా. సైడ్ యాక్టర్గా సరిపోని వాళ్ళను ఏకంగా హీరోయిన్గా ఛాన్స్ ఇస్తా. ఇది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీరు. ఇండియా టారిఫ్స్ విధిస్తోందంటూ గగ్గోలు పెడుతూ తాజాగా 25% వడ్డించిన ట్రంప్ ఇప్పుడు ఇండియాపై అక్కస్తో పాకిస్తాన్లో చమురు ఉత్పత్తి చేస్తానంటున్నాడు. పిండి ఉంటే కదా రొట్టెనే చేసేది, కానీ ట్రంప్ మాత్రం పిండి లేకుండానే రొట్టెలు చేస్తానంటూ ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. పాకిస్తాన్లో ప్రపంచ చమురు నిల్వల్లో ఉన్నది కేవలం 0.2% మాత్రమే. కానీ భవిష్యత్తులో పాకిస్తాన్ ఇండియా చమురు కూడా అమ్మగలదంటూ బ్లాక్ బస్టర్ కహానీలు వండి వార్చుతున్నాడు. ఇండియాపై ఇంత కసెందుకు ట్రంప్ అంటూ నెటిజన్లు దంచేస్తున్నారు. పాకిస్తాన్ చమురు రంగం వాస్తవంగా చూస్తే నిల్వలు తక్కువ, ఉత్పత్తి తక్కువ, శుద్ధి సామర్థ్యం పరిమితం, పెట్టుబడులకు భరోసా లేకపోవడం వంటి సమస్యలున్నాయి. కానీ ట్రంప్ మాత్రం పాకిస్తాన్ రాత మార్చేస్తున్నాడంటున్నాడు. పాకిస్తాన్ లో భారీ చమురు నిల్వలను అభివృద్ధి చేయడానికి, అన్వేషించడానికి అమెరికా ఒక ఒప్పందంపై సంతకం చేసిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా పోస్టులో చెప్పినప్పటికీ పొరుగు దేశం చాలా పరిమితమైన చమురు, గ్యాస్ నిల్వలను కలిగి ఉంది. దిగుమతుల ద్వారా దాని అవసరాలలో 85% సమకూర్చుకుంటుంది. వరల్డ్ మీటర్ డేటా ప్రకారం పాకిస్తాన్ 2016 నాటికి 353.5 మిలియన్ బ్యారెళ్ల చమురు నిల్వను కలిగి ఉంది. ఇది ప్రపంచవ్యాప్తంగా 52వ స్థానంలో ఉంది. ప్రపంచంలోని మొత్తం నిల్వల్లో కేవలం 0.021% చమురు నిల్వలు పాకిస్తాన్ భూభాగంలో ఉన్నాయి. వరల్డ్ మీటర్ డేటా ప్రకారం రోజుకు పాకిస్తాన్ సుమారుగా 5,56,000 బ్యారెళ్ల చమురును వినియోగిస్తుంది. ప్రస్తుతం పాకిస్తాన్ వాడే చమురు లెక్క ఆ దేశంలో ఉన్న నిల్వలు 2 సంవత్సరాల డిమాండ్ను మాత్రమే తీర్చగలవు. పాకిస్తాన్ రోజువారీ చమురు ఉత్పత్తి 70,000 నుంచి 80,000 బ్యారెళ్లు. ఇది దాని వినియోగంలో కేవలం 15 నుంచి 20% మాత్రమే. పాకిస్తాన్ లో ప్రస్తుతం పెట్రోల్ ధర లీటర్కు 272.15గా ఉందని, హైస్పీడ్ డీజిల్ ధర లీటర్కు 284.35గా ఉంది. ఇది భారతదేశంలో ఈ ఇంధనాల ధరల కంటే దాదాపు 2 రెట్లు ఎక్కువ అని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అధికారి ఒకరు లెక్క వివరించారు. ప్రస్తుతం పాకిస్తాన్లో చమురు ధరలు ప్రపంచంలోనే అత్యధిక ధరలలో ఒకటి అని విమర్శలున్నాయి. 85% పైగా దిగుమతుల కారణంగా అధిక స్థాయిలో ఆధారపడుతుంది.
పాకిస్తాన్లో చమురు అన్వేషణ కోసం చేసే ప్రయత్నాల సఫలమవుతుంది చాలా చాలా తక్కువని అక్కడి గణాంకాలు చెబుతున్నాయి. రాజకీయ, ఆర్థిక, భద్రత సమస్యలు పెట్టుబడిదారులకు ప్రధాన ఆందోళన కలిగిస్తున్నాయి. పాకిస్తాన్లో శుద్ధి సామర్థ్యం కూడా పరిమితమని ఇండియన్ ఆయిల్ అధికారి తెలిపారు. కొన్ని ఆఫ్ షోర్ షేల్ ఆయిల్ అన్వేషణ సామర్థ్యం ముఖ్యంగా బలూచిస్తాన్, కరాచీ సమీపంలో మాత్రమే ఉంది. కానీ ఫలితాలు ఇప్పటి వరకు అసంపూర్ణంగా లేదా వాణిజ్యపరంగా లాభదాయకంగా లేవని తెలుస్తుంది. ట్రూత్ సోషల్లో ట్రంప్ పాకిస్తాన్తో చమురు నిల్వల అభివృద్ధి, అన్వేషణకు సహాయం చేయడానికి ఒక ఒప్పందాన్ని ప్రకటించారు. తాము పాకిస్తాన్తో ఒక ఒప్పందం చేసుకున్నామని, దీని ద్వారా పాకిస్తాన్, అమెరికా భారీ చమురు నిల్వలను అభివృద్ధి చేయడంతో కలిసి పనిచేస్తాయని, త్వరలోనే భాగస్వామ్యానికి నాయకత్వం వహించే చమురు కంపెనీని ఎంచుకుంటామని తెలిపాడు. ఎవరికి తెలుసు, బహుశా ఏదో ఒక రోజు భారతదేశానికి పాకిస్తాన్ చమురును అమ్మవచ్చంటూ ట్రంప్ జోక్ వేశాడు. ఒకవేళ ఈ ఒప్పందం కార్యరూపం దాల్చినా ఫలితాలు అందుబాటులోకి రావడానికి సంవత్సరాలు పడతాయి. అంతకుముందే ఆర్థికంగా, రాజకీయంగా పాకిస్తాన్ ఏ స్థితిలో ఉంటుంది అనేది అసలు ప్రశ్న. ట్రంప్ మాటల చమురు పంపుకి భూమిలో చమురు చేసే ఆధారాలే లేనప్పుడు భారత్కి ఎగుమతి చేస్తామన్న వాగ్దానం నిజానికి వ్యంగ్యానికి మాత్రమే సరిపోతుంది. ఇది ట్రంప్ స్టైల్ ట్రేడ్ ప్లస్ టాక్టిక్స్ మోడల్ కు ఉదాహరణ మాత్రమే.